రాయకల్పట్నంలోని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవన్లో జిఎంఆర్ వరలక్ష్మి ప్రతిమ ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు గత 10 సంవత్సరాలుగా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హోమ్ ఎయిడ్, హెల్త్ టైలరింగ్ టు వీలర్ బైక్ మెకానిక్ కోర్సులో సుమారు 2001 మంది నిరుద్యోగ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ అందించగా 1500 మంది ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందారని ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం మహేష్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న యువతులు ఇంటి దగ్గర వైద్య సేవలు అందించడం వారి వృత్తి నిబద్ధతకు నిదర్శనమని, ఉన్న భూముల మీద చదివి ఉద్యోగం లేక ఊళ్ళలో తిరిగే పరిస్థితులు ఉన్నాయని, ఈ రోజుల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, దేశంలో అత్యధికంగా పంజాబ్ లో డ్రగ్స్ కు యువత అలవాటు పడ్డారని, పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా మన దేశానికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుందని, దేశ యువతను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఈగల్ ను ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో యువత ఒక టెక్నీషియన్ గా జీవితాన్ని ప్రారంభించి సైంటిస్ట్ గా ఎదిగే అవకాశం ఉందని, శ్రమశక్తిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే స్వయం ఉపాధి కోర్సులను అందిస్తున్నారని, యువత శ్రమశక్తిని బయటకు తీసుకుని వస్తేనే భారతదేశం విశ్వ గురువుగా మారుతుందని, చేతి వృత్తులు, రైతుల శ్రమ శక్తి ద్వారా భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనిక దేశంగా ఉండేదని, దండయాత్రలలో నష్టపోయామని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్జీ మాట్లాడుతూ జిఎంఆర్ వరలక్ష్మి ప్రతిమ ఫౌండేషన్, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వంటి సంస్థలు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం గొప్ప సేవ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కటం రవీందర్ తో పాటు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఎం రాజారెడ్డి, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ గీతారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, ఆర్గనైజర్లు రఘుపతి, విజయ, శ్రీకాంత్, శ్యామల, దుర్సాని, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి, కృష్ణవేణి, వనిత, రాయకల్ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. సో ఇదేంటంటే వర్క్ బోర్డ్స్ దీనికి మనకి స్నైడర్ ఇండియా ఫౌండేషన్ వరకు ప్రాక్టికల్ చేస్తాం సార్. ఏంటంటే మన ఇంట్లో ఏదైతే చేస్తామో ఆ సెట్ టైలరింగ్ అమ్మాయిలు రెడీగా ఉండండి. ప్రజెంట్ బ్యాచ్ వాళ్ళు అట్లా ఉండాలి. టీచర్స్ అందరు ఇక్కడికి రండి. జిఎంఆర్ ఫౌండేషన్ ఇక్కడ సార్ అమ్మా చెప్పండి. సంస్థ రాయకల్లో ఉండడం అనేది మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఒక వృత్తి నేర్పరితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ గొప్ప ఫౌండేషన్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నటువంటి పిల్లలు ఒక్కొక్కరి కుటుంబ మిషన్ కావచ్చు, హోమ్ నర్సరీ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, మీరు ఈ అవకాశం ఎంత అంటే మీ కుటుంబానికి మీరు చదువులో అంత పెద్ద చదువులు నిరుద్యోగ ఏదైతే మనము ఆర్థికంగా స్థితిగతులు లేకున్నా కానీ మనం ఈ నేర్పడితనం అనేది ఇది జీవితంలో కూడా మనకు మన కుటుంబానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సంస్థని కూడా మీకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా 3 సంస్థలు, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, చెప్పండి, ప్రతిమ ఫౌండేషన్, జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అవి కూడా 3 సంస్థలు. త్రిశక్తులు అంటుంటాం. ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. మనము ఇంతకుముందు మన మహేష్ గారు
స్వామి వివేకానంద గురించి ఒక మాట చెప్పారు. నేను కూడా స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక మాటని గుర్తు చేస్తాను. మనమందరం మనుషులం, జీవిస్తాం. ప్రకృతిలో మనతో పాటు సమస్త ప్రకృతి అంతా ఉంది. సృష్టిలో పశుపక్షాదులు, చెట్లు, చెవులు అన్నీ ఉన్నాయి. కానీ వివేకానంద ఏమన్నారంటే, అందరూ జీవిస్తుంటారు, కానీ వాస్తవంగా నిజంగా జీవించిన వాళ్ళు ఎవరు అంటే ఆయన ఒక మాట అన్నాడు. మరి బెస్ట్ విషెస్ చాలా సార్లు కూడా ఈ సంస్థకు రావడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, పెద్దలు, శ్రీధర్జీ ఉన్నారు, ఇక్కడ నాయకులు కూడా మండలానికి చెందిన దాదాపు ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. డాక్టర్ ఆదిరెడ్డి గారి నుంచి మొదలుపెడితే ఇక్కడ యువ నాయకుల వరకు పెద్దలు విద్యాసాగర్ గారిని అందరూ సహకరించి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఒకరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కూడా ఏదో మాట్లాడుకుంటూ చాలా పెద్ద పని ఏదో సాగర్జీ గారితో కూడా మాట్లాడుతాను. అంటే వారంటే సమాజంలో ప్రతి వారికి కూడా జీ అంటే నేను అందరికీ తెలుసు, ఆ రకంగా ఒక గొప్ప గౌరవం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరూ ఎంతో మంది రాజకీయ నాయకులు ఉంటారు, అందరికీ ఆ గౌరవం రాదు. రాజకీయాల్లో కాంట్రవర్సీ ఎక్కువ ఉండదు. కాంట్రవర్సీలో ఎక్కువ పడ్డలో నేను ఒక డైరెక్టర్. నేను మొట్టమొదటిసారి మెట్టుకుని కాడిన వస్తాయ కుటుంబం అంటే ఏంటనేది సాగర్జీ గారు ఎక్కడొక స్పీచ్ విన్నా. ముందు డాక్టర్ కావచ్చు, నేను హిందువులే కావచ్చు, తెలుగు స్టూడెంట్ కావచ్చు, కానీ అంత డీప్గా పోలేదు. వారు ఆ స్థాయిలో చిన్ననాటి నుంచి అట్లా పెరిగింది కాబట్టి వారు మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పటికి కూడా నా మెదట అట్లా ఉండిపోయినాయి. కొన్ని గుర్తు చేస్తూ అంత గొప్ప వ్యక్తి ఈనాడు సాగర్జీ గారు శ్రీధర్జీ గారిని పిలుస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసిండ్రు. అంతకుముందు కూడా జిఆర్ స్వామి గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందరూ వచ్చినప్పుడు కూడా భాగస్వామ్యం చేసి జీవలవరం గారు వచ్చింది. మరి ఈ సందర్భంలో ఈ మండల వెనుకబడి వల్ల ఒక చిన్న కోరిక సార్, అప్పుడు కూడా కోరిక జీవలవరం గారు జగన్నాథ్పూర్ కోటపల్లి పెంచు మంజూరు ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పిండ్రు. ప్రపోజల్స్ కూడా పంపించిన ఆర్టికల్ 275 కింద నేను అది తీసుకొని వస్తాను సార్. అదొక్కటి నేను ఎంపీ అరవింద్ గారి ద్వారా కూడా వెళ్ళి కలిసిన పర్సనల్గా, అదొక్కటి తమరు కూడా మీరు చూడాలని చెప్పి సందర్భంగా పోతూ ఈ కాంపౌండ్తో పాటు పిల్లలకు నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక ఆడపిల్లలకు ఒక డార్మెంటరీకి ఒక 30 లక్షలు ఇస్తానని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ. విద్యార్థులు చాలా మంచి శిక్షణ ఇస్తున్నారు. జిఎంఆర్, ప్రతిమ, జిఆర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మాకు జిఎంఆర్ గారి నేతృత్వంలో మాకు వసతితో పాటు మాకు మంచి ఆహారం కూడా ఇస్తున్నారు, భోజనం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆ భోజనం అంటే మరి మీకు కూడా జ్ఞాపకం వచ్చి నేను మీకు ఇబ్బంది పెట్టుండొచ్చు అనుకుంటాను, ఎందుకంటే మీరు చాలామందికి ఆఖరి కావచ్చు. ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టుగా వేదిక మీద విభిన్నమైనటువంటి రంగులు ఉన్నాయి. టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మొత్తాన్ని 3 రంగులు మనకు కనిపిస్తాయి. అది మనకు సంబంధం లేదు. ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, మీకు కానీ అది ప్రత్యేకంగా సంబంధం, పరోక్షంగా తప్పకుండా మనకు కావాలి. ప్రభుత్వాలు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ప్రజాప్రతినిధులు ఉండాలి, వాళ్ళు బాగా సేవలు చేయాలి. అయినప్పటికీ ఈ వేదిక పైన ఏ విధంగానైతే 3 రకాలు ఉన్నాయో దాన్ని చూస్తే నాకు మన త్రివర్ణ పతాకాన్ని కూడా 3 రంగులు ఉంటాయి. 3 రంగుల త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చాలా దయతో వెంటనే ఇక్కడ కావాల్సినటువంటి మహిళలకు వారి శిక్షణ ఇక్కడ ఉన్నా కూడా వసతి లేదు, ఆ వసతి కల్పించడానికి 30 లక్షల రూపాయలు ఇస్తామనడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా దామోదరరావు ఎంపీ గారు చాలా ఆలస్యంగా అడిగినా వాళ్ళ దగ్గర చాలా డబ్బుండే, అయినా కూడా వారు వెంటనే ఒక 33 లక్షల, ఒక 500-600 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ధనిక దేశం ఏది అంటే ఇప్పటికి మనం తప్పుగా అనుకుంటాం.
చైనా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు అనుకుంటాం. కాదు, ప్రపంచములోనే అత్యధిక ధనికవంతమైనటువంటి దేశం ఈ భారతదేశం. దానికి కారణం ఈ భారతదేశంలో ఉన్న రైతాంగం, రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ తదితర బడుగు వర్గాల యొక్క భుజస్కంధాల్లో దాగి ఉన్న నిక్షిప్త శక్తే అది ధన రూపంలో మారి ప్రపంచంలో ధనిక దేశంగా ఉన్నది.